సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో మనము డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి ప్రిపేర్ అయ్యాం. ఇంతకుముందు ఎగ్జామ్ కూడా రాశాం. సో ఎగ్జామ్ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల క్యాన్సిల్ అవ్వడం కూడా జరిగింది. మళ్ళీ దానికి ఎగ్జామ్ సంబంధించి చాలా మంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మొట్టమొదటిగా నిర్వహించబోయే పరీక్ష అవకాశం ఉండడానికి ఏంటంటే అది డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష. 53 పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చి ఉంది. దానికి సంబంధించి మరికొన్ని పోస్టులని కలుపుతూ అంటే ఒక 28 పోస్టులని కలుపుతూ ఆ అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించడం, లేదంటే ఇదే 53 పోస్టులతో ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఒక డేట్ ఇచ్చేసి పరీక్ష నిర్వహించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. రానున్న అతి తొందరలోనే జరుగుతుంది. చాలా మంది అభ్యర్థులు అంటే మనం డిఏఓ మళ్ళీ కొత్త ఫ్రెష్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తామన్న తర్వాత మొట్టమొదటిగా వచ్చిన డౌట్ ఏంటి అని అంటే, సో వాళ్ళు అడుగుతున్న డౌట్ ఏంటి, సార్ ఎగ్జామ్ కి డేట్ రాలేదు కదా, మరి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే ఎలా ఉంటుంది అని. సో ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆల్రెడీ నోటిఫికేషన్ గురించి మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. రెండో విషయము, ఆల్రెడీ పరీక్ష జరిగి ఉంది కాబట్టి ఖచ్చితంగా పరీక్ష నిర్వహించే పరిస్థితి అయితే గవర్నమెంట్ పైన ఉంది. సో మూడవది, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇప్పుడు పోతే మళ్ళీ ఒక 10 సంవత్సరాల దాకా మళ్ళీ మనకి దరిదాపులో కూడా కనబడదు. ఎందుకంటే గతంలో కూడా అంతే కాలం అనేది మనం ఎదురు చూడడం జరిగింది. అప్పుడెప్పుడు 2018, 2016, 14 నోటిఫికేషన్ అప్పుడే నోటిఫికేషన్ వస్తే మళ్ళీ ఇంత కాలానికి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. కాబట్టి మళ్ళీ సేమ్ కాల పరిమితి మనకి నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే పరిస్థితి అయితే ఉంది. సో చాలా మంది అభ్యర్థులకి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అనేది ఒక అంటే స్టేట్ గవర్నమెంట్ పోస్ట్ లో ఒక డ్రీమ్ జాబ్ లాగా ఉంటుంది చాలా మంది. ఎందుకంటే ఆ ఉద్యోగం కల్పించే హోదా కావచ్చు, ఆ ఉద్యోగం ద్వారా వచ్చే ఫెసిలిటీస్ అంటే ప్రమోషన్స్ త్వరగా రావడం కావచ్చు, కానీ రైట్ రకరకాల కారణాల వల్ల ఒక గ్రూప్ 1 క్యాడర్ ఉద్యోగాన్ని చాలా సులభంగా ఈజీ సిలబస్ తో మనం సాధించవచ్చు అనే ఉద్దేశంతో చాలా మంది సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే అప్లై చేస్తున్నారు. గతంలో పరీక్ష జరిగిన పద్ధతులు చూస్తే కూడా చాలా మంది అభ్యర్థులు సీరియస్ గా కూడా పరీక్షను రాస్తున్నారు. దాదాపు 66,000కు పైగా మంది పరీక్షను రాశారు. అంటే ఒకసారి గమనించండి ఎంత సీరియస్నెస్ ఉందో ఒక్కొక్క అభ్యర్థుల మధ్య అనేది గమనించవచ్చు. అయితే ఇక్కడ మనకి సెకండ్ ఛాన్స్, గతంలో పరీక్ష రాసినప్పుడు చేసిన తప్పుల్ని ఇప్పుడు మళ్ళీ చేయకుండా సో ఆ పరీక్షను ఒక మోడల్ టెస్ట్ లాగా తీసుకొని మనము ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది, అసలు ఎక్కడ మనం మిస్టేక్ చేసాం, ఒక నిజంగా గతంలో రాసిన పరీక్ష కనుక రిజల్ట్ ఇచ్చుంటే మనకు పోస్టింగ్ వచ్చి ఉండేదా, మనం ఏ స్థాయిలో ఉండేవాళ్ళం అనేది మనం నిర్ణయించుకొని ఇప్పుడు ఆ తప్పుల్ని సవరించుకుంటూ ప్రిపరేషన్ లో మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది. సో దానికోసమే ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఇంతకు ముందులాగా కాకుండా ఇంతకు ముందు ఏముంటుండే ఒక ఒకేసారి అన్ని నోటిఫికేషన్ వచ్చి పడ్డాయి. అటు గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 4 ఉంది, ఎస్ఐ మెయిన్స్ ఉంది, అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది. ఇలా అన్ని నోటిఫికేషన్స్ మధ్యలో డిఏ ఒక పోస్ట్ ఉంది. అంటే అప్పుడు ఏంటంటే దీనికి ప్రిపరేషన్ అవుదాము అంటే ఇంకొక దానికి ప్రిపేర్ అంటే రెండు పడవల మీద ప్రయాణం లాగా ఇంకొక దానికి ప్రిపేర్ అవుతుంది, దీనికి ప్రిపేర్ అయ్యే విషయాన్ని మనం ఇక్కడ చూసాం. కానీ ఇప్పుడు కనుక ఎగ్జామినేషన్ డేట్ ఇస్తే ఆ ఎగ్జామినేషన్ డేట్ కు అనుగుణంగా మనం ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఈ ఒక్క పరీక్ష మాత్రమే ఉండేలాగా మనకైతే టైం అండ్ సహకరిస్తుంది అనుకోవచ్చు. ఎందుకు అనంటే గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 1 రద్దు దృష్ట్యా అంటే గ్రూప్ 1 రద్దు అవుతుందనే వార్తలు వస్తున్నాయి. గ్రూప్ 2 కి అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహిస్తారు, తర్వాత కొంత టైం పీరియడ్ అయితే ఉండడానికి అవకాశం ఉంది. ఇక మిగతా ఈ గ్రూప్ 4 లేదు, ఇప్పట్లో ఎస్ఐ కానిస్టేబుల్ అంటే ఏవి లేవు. కాబట్టి పరీక్షకి సిద్ధంగా ఉన్న ఒకే ఒక నోటిఫికేషన్ ఏంటి అంటే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ నోటిఫికేషన్. ఏ పరిస్థితుల్లో ఏ టైంలో మనకి ఎప్పుడైనా అంటే ఎప్పుడైతే బోర్డు రిక్రూట్మెంట్ జరుగుతుందో అలాగే దానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది, దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా జరుగుతుంది. కాబట్టి అది ఒక 15 నుంచి 20 రోజులు, మాక్సిమం ఒక 1 మంత్ లోపు ఆ ప్రాసెస్ పూర్తవుతుంది. ప్రాసెస్ పూర్తవగానే ఏ నోటిఫికేషన్ ఏ పరిస్థితిలో ఉందన్నది వాళ్ళు రివ్యూ తీసుకొని దానికి సంబంధించిన రివ్యూ అయిపోయిన తర్వాత వెంటనే మనకి పరీక్ష అనేది ప్రకటిస్తారు. అంటే పరీక్ష అనేది ప్రకటించాక మనకి కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది మినిమం 45 డేస్ కంటే ఎక్కువ ఉండకపోవచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. అయితే ఇప్పుడు 45 రోజుల సమయం మాత్రమే ఉంటే మరి అప్పుడు నోటిఫికేషన్ డేట్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయితే మన పరిస్థితి ఏంటి?
ఒకవేళ 45 డేస్ మాత్రమే టైం ఉంది అనుకోండి, అప్పుడు మన ప్రిపరేషన్ మనం చేసిన మిస్టేక్స్ మనం ఓవర్కమ్ అవుతామా అంటే అవ్వలేము. కాబట్టి ఇప్పటి నుంచే మనం ప్రిపేర్ అవుతూ ఒక 100 రోజుల టార్గెట్ గా మన యొక్క ప్రిపరేషన్ ని తీసుకురావాల్సి ఉంటుంది. 100 డేస్ ప్రోగ్రామ్ తో అంటే 100 రోజుల్ని మనం ప్రీ ప్లాన్ గా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి ప్రిపరేషన్ లో ఎట్టి పరిస్థితుల్లో మనం సక్సీడ్ అవ్వడానికి అవకాశం ఉంది. అందుకనే చాలా ఆలోచించిన తర్వాత చాలా మంది అభ్యర్థులు రిక్వెస్ట్ చేయాలి మళ్ళీ పిఏఓ బ్యాచ్ ప్రారంభించండి. సో గతంలో చేసిన తప్పుల్ని పరీక్ష హాల్లో మేము సవరించుకోవడానికి కానీ, లేకపోతే ఒక 210 మార్కులు 220 మార్కుల దగ్గర ఆగిపోయాం మేము, 280 270 వచ్చే విధంగా గైడ్ చే వస్తే బాగుంటుంది అనుకున్న తరుణంలోనే ఇప్పుడు ఈ బ్యాచ్ మనం ప్రారంభిస్తున్నాం. ఏ ఏ అభ్యర్థులు అయితే గతంలో 220 నుంచి 240 వరకు ఆగిపోయి ఉన్నారు, అంటే వీళ్ళని కొద్దిగా పుషప్ చేస్తే 270 నుంచి 280 వరకు రావడానికి అయితే ఛాన్స్. ఇక్కడ ఇంకొక విషయం, ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఈ 100 రోజుల్లో మనం 270 నుంచి 280 మార్కుల టార్గెట్ కి రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే మన ఈ 100 డేస్ ప్రోగ్రామ్ అనేది 3 లెవెల్స్ లో ఉంటుంది. అండ్ 3 లెవెల్స్ మనకి ఏముంటాయి అంటే, ఫస్ట్ థింగ్ టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే మనకి ఇవ్వబడిన సిలబస్ అనేది జాగ్రత్తగా గమనిస్తే ఎస్ఎస్సి స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ అన్నాడు పేపర్ 2 కి సంబంధించి. ఎస్ఎస్సి స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ పేపర్ 2 అన్నప్పటికీ కూడా అది ఓల్డ్ 10th క్లాస్ సిలబస్ లో టాపిక్స్ అని మనం గుర్తిరగాలి. ఎందుకంటే ఓల్డ్ 10th క్లాస్ లో ఉన్న టాపిక్స్ మనకి ఇండివిజువల్ కంప్లీట్ ఓల్డ్ 10th లో ఉన్న టాపిక్స్ అని కాదు, కొన్ని స్పెసిఫిక్ గా అంటే ఇప్పుడు ఉండి అప్పుడు కొన్ని కామన్ గా ఉన్న టాపిక్స్ తీసుకున్నాడు. కొన్ని టాపిక్స్ ఇంటర్మీడియట్ లెవెల్ లో కూడా తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కోఆర్డినేట్ జామెట్రీలో స్ట్రేట్ లైన్స్ కావచ్చు, లైన్స్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, అవన్నీ కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ లో ఉన్నాయి. గతంలో 10వ తరగతి 10th క్లాస్ లోనే ఉంది. కాబట్టి నేనేమంటాను, టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్స్ ఓల్డ్ అండ్ న్యూ మిక్స్ చేసి ఆ డైమెన్షన్ తీసుకొని టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ లాగా మనం ఫస్ట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా చాప్టర్ వైజ్ గా కంప్లీట్ చేస్తాం. ఒక చాప్టర్ తీసుకుంటాం, ఆ చాప్టర్ ని టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ లో మనం పూర్తి చేస్తాం. దీంట్లో మనకి కామన్ గా ఓల్డ్ అండ్ న్యూ టెక్స్ట్ బుక్స్ లో ఉండే ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా న్యూ టెక్స్ట్ బుక్ అనేది కొంచెం అప్లికేషన్ ఓరియంటెడ్ లో క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ చాలా మటుకి వాటన్నిటిని కూడా మనం డిస్కస్ చేస్తాం. సరే మరి టైం సరిపోతుందంటే టైం సరిపోయేలాగానే మనం ఇక్కడ ప్రిపరేషన్ ని కొనసాగించాలి, టైం ని సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో జరిగిన పరీక్షను గమనిస్తే చాలా చిన్న చిన్న స్టేట్మెంట్స్ కూడా మనకి బిట్ రూపంలో రావడం జరిగింది. ఆ చిన్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ చిన్న స్టేట్మెంట్స్ తోటే క్వశ్చన్ మిస్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రిలేటర్ కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చి క్రింది వాటిలో ఏబిసిడి అనే స్టేట్మెంట్స్ ఇచ్చాడు, వాటికి సంబంధించి కూడా క్వశ్చన్స్ చాలా మంది పెట్టలేకపోయారు. ఒక క్వశ్చన్ అయితే డైరెక్ట్ ఫార్ములాస్ ఇచ్చి కూడా క్వశ్చన్ అడిగాడు, ఒకటి వృత్త వైశాల్యం క్వశ్చన్ అడిగాడు, ఫార్ములాలు అంటే ఏబిసిడి స్టేట్మెంట్స్ ఇచ్చి ఏబిసిడి అని మనం అడగడం జరిగింది. అంటే ఇది ఏంటంటే టైం వేస్ట్ అయ్యే ప్రాసెస్. మనకి టైం అనేది చాలా ఎక్కువ తీసుకునే క్వశ్చన్స్ అది. క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి కానీ టైం టేకింగ్ ప్రాబ్లమ్స్. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే క్వశ్చన్ యొక్క స్టాండర్డ్ ఏ విధంగా ఉన్నా, హై స్టాండర్డ్ లో ఉన్నా సరే, లో స్టాండర్డ్ లో ఉన్నా సరే, అది ఎంత టైం తీసుకొని చేయగలిగే ప్రశ్న అయినా సరే, మనం ఈ ప్రిపరేషన్ ద్వారా ఈ 3 లెవెల్స్ యొక్క ప్రిపరేషన్ ద్వారా మనం ఆ క్వశ్చన్ తీసుకోవడానికి పట్టే సమయం 30 నుంచి 45 సెకండ్ల లోపే ఆ క్వశ్చన్ ని పూర్తి చేసే విధంగా మనం ఇక్కడ కోచింగ్ ని తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాల్సిన టార్గెట్ టైం ఎంత 30 to 45 సెకండ్స్. ఎలా సాల్వ్ చేస్తామన్న టెక్నిక్స్, అసలు క్వశ్చన్ ఏ విధంగా చదవాలి అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. అంటే చాలా మంది అభ్యర్థులకి క్వశ్చన్ ని చదవడం కూడా తెలియదు పాపం. అంటే చాలా ప్రిపేర్ అవుతారు, వెల్ ప్రిపేర్డ్ ఉంటారు, క్వశ్చన్ ని ఆలోచించే పర్స్పెక్టివ్ అనేది తెలియదు. సో ఇక్కడ క్వశ్చన్ ని ఆలోచించే పర్స్పెక్టివ్ దగ్గర నుంచి దాన్ని ఆలోచించాల్సిన విధానాన్ని, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ని విత్ ఇన్ ద టైం లో గుర్తించాల్సిన అంశాన్ని అలా ఏ విధంగా తీయాలి అన్నది మనం ఈ 100 డేస్ ప్రోగ్రామ్ లో కంప్లీట్ చేసుకుంటూ ఉంటాం. సో మనకి లెవెల్ 1 లో టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ అనేది పూర్తవుద్ది. దీనివల్ల మనకి ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ పైన కాన్సెప్చువల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో కాన్సెప్చువల్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే జరుగుతున్న పరీక్షల ఇప్పుడిప్పుడే అంటే కొత్తగా వచ్చిన ప్రశ్నపత్రాల నేపథ్యంలో చాలా ప్రీవియస్ పేపర్స్ ని అనాలిసిస్ చేసి అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం.
అంటే క్వశ్చన్ యొక్క లెవెల్ ఎలా వచ్చినా సరే మనము కంప్లీట్ గా ఆన్సర్ చేసే విధంగా విత్ ఇన్ టైం లో ఆన్సర్ చేసే విధంగా అప్లికేషన్ ప్రాక్టీస్ మనం ఇక్కడ చూస్తాం. అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ టెక్స్ట్ బుక్ ద్వారా కాన్సెప్చువల్ నాలెడ్జ్ వస్తుంది, అప్లికేషన్ ద్వారా ప్రాక్టీస్ అంటే ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, హై లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అండ్ థర్డ్ లెవెల్ లో మనం ఏం చేస్తామంటే ప్రాక్టీస్ సెషన్, దీన్నే టెస్ట్ సిరీస్ గా మీరు అనుకోవచ్చు. టెస్ట్ సిరీస్. సో మనకి టెస్ట్ సిరీస్ లో ఏ విధంగా ఉంటుందంటే టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ లెవెల్, అప్లికేషన్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మనం ఎంతవరకు నేర్చుకుంటాం, మరి అనుకున్న స్థాయిలో మన యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి ఇందులో రెండు రకాల టెస్టులు మనం ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఒకటి చాప్టర్ వైజ్ టెస్ట్, మనకి మొత్తం 10 చాప్టర్లు ఉన్నాయి కాబట్టి 10 టెస్ట్లని మీకు నిర్వహించడం జరుగుతుంది. గతంలో కూడా మనం టెస్ట్ సిరీస్ ని తీసుకుని ఉన్నాం. సో ఆ టెస్ట్లు కాకుండా మీరు అనుకుంటారు అంటే గతంలో కూడా టెస్ట్ పెట్టలేదు, అవే టెస్ట్ పెట్టారు అంటే ఆ టెస్ట్ కాదు, లేటెస్ట్ గా మనం కొన్ని అంటే అన్ని ఆల్మోస్ట్ ఆల్ న్యూ క్వశ్చన్స్ ని తీసుకొని మీకు టెస్ట్ సిరీస్ ని ప్లాన్ చేయడం జరిగింది. 10 యూనిట్లు ఉన్నాయి కాబట్టి 10 టెస్ట్ సిరీస్ లో 10 టెస్టులు ఉంటాయి. ఆ తర్వాత ఒక 5 గ్రాండ్ టెస్ట్ ని కూడా మనం పూర్తి చేసుకుంటాం ఈ 100 డేస్ ప్రోగ్రామ్. ఓకే, సో 10+5 15 డేస్ అనేది అదనంగా, అంటే ఈ క్లాసెస్ కాకుండా ఈ 15 డేస్ ని 15 టెస్ట్ రాసుకోవడానికి మనం ఉపయోగించుకుంటాం. చాప్టర్ పూర్తవగానే చాప్టర్ వైజ్ టెస్ట్ అయిపోతుంది. 10 చాప్టర్లు అయిపోయిన తర్వాత 5 గ్రాండ్ టెస్టులు మనం రాస్తాం. అండ్ చాప్టర్ వైజ్ టెస్ట్ కానీ గ్రాండ్ టెస్ట్ కానీ రాసిన తర్వాత మీరు ఆన్సర్ చేసిన విధానానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే ఎలా ఆన్సర్ చేయాలి క్వశ్చన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అంటే టెస్ట్ సిరీస్ మనకి ఏముంటుంది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ ఉండడం ద్వారా ఏం తెలుస్తుందంటే మీకు ఇందాకే చెప్పాము, ఒక క్వశ్చన్ ని ఏ పర్స్పెక్టివ్ లో ఆలోచించాలి, క్వశ్చన్ ని ఆన్సర్ చేయడానికి ఏ విషయాన్ని అనలైజ్ చేయాలి, ఆప్షన్స్ ని ఉపయోగించి కావచ్చు, కాన్సెప్ట్ ని ఉపయోగించి కావచ్చు, 30 to 45 సెకండ్స్ లో ఆన్సర్ చేసే విధంగా మన నాలెడ్జ్ ఏ విధంగా అప్లై చేయాలి ఎగ్జామినేషన్ హాల్లో అన్నది మనకి టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ లో చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎక్స్ప్లెనేషన్ సెషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ప్రోగ్రామ్. సో ఈ విధంగా మనకి 3 లెవెల్స్ లో మనకి 100 డేస్ ప్రోగ్రామ్ అనేది పూర్తి కావడం జరుగుతుంది. చాలా మంది క్వశ్చన్స్ అంటే ఏమడుగుతారంటే సార్ ఈ 3 లెవెల్స్ కి టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ కి ఎన్ని సెషన్లు తీసుకుంటారు, అప్లికేషన్ ప్రాక్టీస్ కి ఎన్ని సెషన్లు తీసుకుంటారు, టెస్ట్ సిరీస్ కి ఎన్ని సెషన్లు తీసుకుంటారు అడుగుతారు. ఇప్పుడు టెస్ట్ సిరీస్ అయితే 15 డేస్ ఇన్ ఫిక్స్, 100 డేస్ లో కాకుండా అదనంగా 15 డేస్. ఓకే, అండ్ అప్లికేషన్ ప్రాక్టీస్ కానీ టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ కానీ సెపరేట్ గా టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ కి 50 రోజులని, అప్లికేషన్ ప్రాక్టీస్ కి 50 రోజులని ఇక్కడ డివైడ్ చేయబడి ఉండదు. అది ఆ చాప్టర్ యొక్క డెప్త్ ని బట్టి, ఆ చాప్టర్ యొక్క వెయిటేజ్ ని బట్టి, ఇక్కడ మన మార్కుల వెయిటేజ్ అంట కాన్సెప్చువల్ వెయిటేజ్ ని బట్టి. ఇప్పుడు జామెట్రీ ఉంది అనుకోండి, జామెట్రీలో లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, వాటిని డిస్కస్ చేయడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది. టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ వల్లే మనకి ఎక్కువ టైం పడుతుంది. అదేవిధంగా అప్లికేషన్ ప్రాక్టీసెస్ లో కూడా ఎక్కువ టైం పడుతుంది. అదే నెంబర్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, చాలా స్మాల్ కాన్సెప్ట్స్ ఉంటాయి, తక్కువ టైంలో మనం పూర్తి చేస్తాం. అంటే ఇలా 10 యూనిట్లు 10 రోజులు అని కాకుండా ఆ పర్టికులర్ కాన్సెప్ట్స్ పూర్తవడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్న దాన్ని బట్టి మనం ఇక్కడ టైం ని డిసైడ్ చేస్తాం. రైట్. అండ్ రెండవ విషయం ఏంటంటే మనం ఏ చాప్టర్స్ మొదలు పెడతాం, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం అనేది కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తా ఉన్నారు. మీకు ఇప్పుడు సిలబస్ ని చూస్తూ మనం ఏది ముందు మొదలు పెడతాం అనేది ఒకసారి చూద్దాం. మనకి సిలబస్ వచ్చేసి 150 క్వశ్చన్స్ తో కూడిన సిలబస్ పేపర్ ఇవ్వడం జరిగింది. అందులో పార్ట్ ఏ ఇచ్చాడు, పార్ట్ బి ఇచ్చాడు. సో మెన్సురేషన్ పార్ట్ బి, అర్థమెటిక్ పార్ట్ ఏ. సో జనరల్లీ ఇది 75 క్వశ్చన్స్ గా మనం తీసుకోవచ్చు, ఇది 75 క్వశ్చన్స్ గా తీసుకోవచ్చు. ఇది 150 మార్క్స్, ఇది 150 మార్క్స్, రెండు కూడా 150 మార్క్స్ గా మనం ఇక్కడ గమనించుకోవాలి. చాలా మందికి వెల్ సౌండ్ నాలెడ్జ్ ఇన్ పార్ట్ ఏ, వాళ్ళకి అర్థమెటిక్ లో కొంత నాలెడ్జ్ ఎందుకంటే వాళ్ళు వేరే పరీక్షలకు ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, లేదంటే మామూలుగా స్కూల్ లెవెల్స్ లోనే కావచ్చు, ఎక్కడైనా సరే ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చూసినట్లయితే ఆ పార్ట్ ఏ కి సంబంధించిన నాలెడ్జ్ అయితే వాళ్ళకి కొంత ఉంటుంది, కొంత అవగాహన. పార్ట్ బి వచ్చేసి ఇక్కడ చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. లాస్ట్ టైం పరీక్ష జరిగినప్పుడు కూడా పార్ట్ బి నుంచే చాలా మందికి మార్కులు అనేది తగ్గడం జరిగింది. సో అట్లా మన క్వశ్చన్ పేపర్ కూడా పార్ట్ ఏ పార్ట్ బి గా ఏమి డివైడ్ అవ్వదు, అన్ని క్వశ్చన్స్ కలిపి ఒక మిక్స్డ్ పేపర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ గా 75 క్వశ్చన్స్ వస్తాయా, 150 మార్క్స్ వస్తాయా అనేది మనం ఇక్కడ చెప్పలేం.
కాబట్టి మనమైతే డిసైడ్ చేసుకుందాం, అంటే మనమైతే అనుకుందాం 75 ఈక్వల్ వెయిటేజ్ ఇద్దాం అన్నట్టుగా మనం అనుకుందాం ఇక్కడ. ఓకే రైట్, ఒకసారి సిలబస్ చూస్తే సో ఫస్ట్ వన్ ఏంటంటే నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టమ్ లో మనకి సింపుల్ గా మాట్లాడితే టైప్స్ ఆఫ్ నెంబర్స్, వాటి యొక్క ప్రాపర్టీస్, వాటి యొక్క సమ్ అండ్ అంటే సమ్ ఆఫ్ నేచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కో ప్రైమ్ నెంబర్స్, ఫ్రెండ్లీ నెంబర్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. అండ్ దాంతో పాటు యూనిట్ డిజిట్ గురించి క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. అందులో పర్ఫెక్ట్ స్క్వేర్స్, పర్ఫెక్ట్ క్యూబ్ కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. ఇక్కడ మనం చూస్తే రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్, డెసిమల్ రిప్రజెంటేషన్స్, రియల్ నెంబర్స్, మాడ్యూల్స్ ఆఫ్ రియల్ నెంబర్స్, ఇన్ఈక్వాలిటీస్, ఈక్వాలిటీ మాడ్యూల్స్, ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, సట్స్ అండ్ లాగరిథమ్స్. ఓకే, ఇది ఓవరాల్ గా చూసుకుంటే ఒక చిన్న కాన్సెప్ట్ గా మనం చూస్తాం. ఇది అప్ టు 10th క్లాస్ లెవెల్ కి మనకి చాలా బుక్ లో కూడా చాలా ఎక్కువ మంచి కాన్సెప్టువల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. దానికి టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్స్ లో మనం చాలా ఈజీగా మనం దీన్ని ఫినిష్ చేయడం జరుగుతుంది. దీనికోసం మీరు చూడాల్సింది ఏంటంటే 6th నుంచి 10th వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ అనేవి ఫాలో అవ్వండి సరిపోతుంది. 6th to 10th క్లాస్ లెవెల్ టెక్స్ట్ బుక్స్. అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్స్. ఇక్కడ మళ్ళీ ఈ క్వశ్చన్స్ మనం చూస్తున్నప్పుడు వీటికి సంబంధించి అప్లికేషన్ క్వశ్చన్స్ వేరే యూనిట్స్ తో కూడా లింక్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాగరిథం తీసుకోండి. లాగరిథం మనకి ట్రిగోనోమెట్రీ తో లింక్ చేస్తూ క్వశ్చన్ ఇస్తాడు. లాస్ట్ టైం కూడా అలాగే క్వశ్చన్ ఇచ్చాడు. లాగరిథం యొక్క కాన్సెప్ట్ ని ట్రిగోనోమెట్రీ కాన్సెప్ట్ తో మనం ఇంటర్లింక్ చేస్తూ ఆ క్వశ్చన్ ఎలా డీల్ చేస్తాము అన్నది అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ లో మనకి సెకండ్ లెవెల్ లో చూస్తాం ఆ పాయింట్. అదే విధంగా ఇక్కడ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఉంది. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే కాన్సెప్ట్ మనకి మెన్సురేషన్ లో కూడా అప్లై చేస్తారు. సో మనం చూడాలి అంటే ఏ క్వశ్చన్ అప్లికేషన్ ఉంది వేరే చాప్టర్ తో ఇంటర్లింక్ అవుతూ ఏ చాప్టర్స్ అప్లికేబుల్ అంటే అప్లికేషన్ ఓరియంటెడ్ లో డైవర్ట్ అవుతాయని కూడా మనం చూసుకొని, అందుకే కాన్సెప్చువల్ లెవెల్ టెక్స్ట్ బుక్ అండ్ అప్లికేషన్ లెవెల్ సెకండ్ లెవెల్ ని మనం చూస్తాం. అండ్ సెకండ్ వన్ ఇస్ రేషియో ప్రపోర్షన్. దీన్ని మనం చెప్పాలంటే ప్యూర్లీ అర్థమెటిక్ గా మనం చెప్పొచ్చు. ప్యూర్లీ అర్థమెటిక్. ఇందులో మనకి పర్సెంటేజెస్ అండ్ రేషియో ప్రపోర్షన్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి. అది చూడండి, యావరేజెస్, పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, పార్ట్నర్షిప్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, క్లాక్స్ అండ్ క్యారీ. గతంలో ఇందులో ఎక్కువ ప్రశ్నలు వచ్చాయని మనం అనుకుంటూ ఉన్నా ఎక్కువ ప్రశ్నలు ఏం రాలేదు. ఇందులో కూడా అంటే అన్ని చాప్టర్స్ లో ఈక్వల్ వెయిటేజ్ లాగానే మనం గమనించాం. కానీ కొన్ని ఎక్కువ చాప్టర్స్ ఉండడం కాదు, అంటే ఇది చాలా లెంతీ టాపిక్. దీన్ని మనం కొంచెం చాలా డెప్త్ గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా మనకి టెక్స్ట్ బుక్ లో 8th క్లాస్ లో మనకి మంచి నాలెడ్జ్ అనేది ఉంది. 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో దీనికి సంబంధించి. ఓకే, సో 8th అండ్ 9th క్లాస్ లో మనం వీటిని డిస్కస్ చేస్తా. చాలా క్లియర్ గా ఉంటుంది 8th అండ్ 9th క్లాస్ లో ఈ చాప్టర్ సంబంధించి. అండ్ 10th క్లాస్ లో మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ అనేవి అక్కడ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ లో మనకి ఈ చాప్టర్ కి సంబంధించిన క్వశ్చన్స్ కనబడతాయి. ఇక్కడ చూడండి, అంటే ఆ చాప్టర్ ఇంటర్లింక్ అవుతుంది. ఎక్కడ ఇంటర్లింక్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూడాలి. సో ఇక్కడ ఈ టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ అనేవి అప్లికేషన్స్ ఆఫ్ రేషియోస్ లో ఉంటాయి, ప్రపోర్షనాలిటీలో ఉంటాయి. అదే విధంగా లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ లో కూడా మనకి అప్లికేషన్ క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ లో మనం గమనించవచ్చు. అంటే మనం సిలబస్ చూసుకున్నప్పుడు ఏ చాప్టర్ ఏ క్లాస్ లో ఏ చాప్టర్స్ తో ఇంటర్లింక్ అవుతుంది అన్న నాలెడ్జ్ అనేది మనకు కంపల్సరీ ఉండాలి. ఆ విషయం చాలా మంది మర్చిపోయి ఒక పర్టికులర్ ఒక బుక్ పైన ఒక రికార్డ్ అంటే ఒక ఆల్రెడీ రాసిన పుస్తకం అంటే దానికోసం గైడ్ లాంటి దాని మీద డిపెండ్ అవుతున్నారు. అది చాలా తప్పు. మనం సిలబస్ ని చూస్తున్నప్పుడు సిలబస్ పైన పూర్తి అవగాహన, అది ఏ రూపంలో ఉంటుంది, ఏ తరగతుల్లో ఏ క్లాసెస్ లో మనకు టచ్ అవుతుంది అన్న విషయం కూడా మనకు తెలిసి ఉండాలి. అందుకే మీకు ఇక్కడ కాన్సెప్ట్స్ 100 days కాన్సెప్ట్ లో మీకు ఇవ్వబడిన టెక్స్ట్ బుక్ కాన్సెప్చువల్ అనేది లెవెల్ 1 లో మనం డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఏ చాప్టర్స్ ఎక్కడ ఇంటర్లింక్ అవుతాయి అనే విషయం మనకు తెలిస్తే క్వశ్చన్ ని ఆన్సర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అది తెలియకుండా చాలా మంది డైరెక్ట్ చాప్టర్ టు చాప్టర్, క్వశ్చన్ టు క్వశ్చన్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్తారు. ఇట్స్ రాంగ్ మెథడ్. అలా చేయడం ద్వారా మనం ఎగ్జామ్ హాల్లో కేవలం 60 to 70% క్వశ్చన్స్ కి మాత్రమే ఆన్సర్ చేయగలుగుతాం. 60 to 70% క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేయగలుగుతాం. ఒక 90 నుంచి 110 క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేయగలుగుతాం. మిగతా క్వశ్చన్స్ మనకి టైం సరిపోదు, మిగతా క్వశ్చన్స్ మనం చేయలేకపోదు. కారణం ఏంటి అంటే ఆ సిలబస్ లో ఒక చాప్టర్ నుంచి ఇంకో చాప్టర్ ఇంటర్ లింకేజ్ అర్థం చేసుకోకపోవడం,
ఆ చాప్టర్ యొక్క అప్లికేషన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనము అనాలిసిస్ చేయలేకపోవడం అండ్ క్వశ్చన్ టు క్వశ్చన్ షార్ట్ కట్ మెథడ్స్ నేర్చుకోవడం. అలా కాకుండా కంప్లీట్ ప్రిపరేషన్, కంప్లీట్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ అనేది మనకు ఉండడం చాలా అవసరం. కాబట్టి మనకు ఆ నాలెడ్జ్ ఉండడం కోసం మీకు 100 days లో ఈ 3 levels ఆఫ్ కోచింగ్ ని మనం డిజైన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ పాలినామియల్స్ అండ్ ప్రోగ్రెషన్స్, స్పెషల్ ప్రొడక్ట్స్, ఫ్యాక్టరైజేషన్, రిమైండర్ థీరం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, zeros of cubic polynomial, algebraic expression, arithmetic progression and geometric progression. ఇది కూడా నెంబర్ సిస్టమ్ లాగానే చాలా చిన్న కాన్సెప్ట్. దీనికి కూడా మనము టెక్స్ట్ బుక్ లో చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి జనరల్ గా మాట్లాడితే 8th నుంచి 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ లోనే వీటికి సంబంధించిన మంచి నాలెడ్జ్ అనేది మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఆ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయనే అప్లికేషన్ లో కూడా మనం డిస్కస్ చేద్దాం. కాబట్టి ఇట్స్ ఏ వెరీ ఈజీ టాపిక్. ఎక్కువ మార్క్స్ కూడా మనం ఇక్కడ గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ సెట్స్, ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆఫ్ సెట్, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. మీకు ఇందాక చెప్పాను టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్, టైమ్ అండ్ కట్ ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయి, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ కూడా వస్తాయి. ఇది కూడా చాలా చిన్న చాప్టర్. ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆఫ్ సెట్స్ అంటే యూనియన్, ఇంటర్సెక్షన్, a మైనస్ b, ఓకే, b మైనస్ a, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చేయడం, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ రాయడం, పవర్ సెట్ ని రాయడం, ఇలాంటి ఆపరేషన్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. ఇట్స్ ఎ వెరీ ఈజీ టాపిక్, వెరీ సింపుల్ టాపిక్. ఇది కూడా చాలా తక్కువ టైం లో మనకు పూర్తవుతుంది. స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, ఫ్రీక్వెన్సీ టేబుల్, మీన్, మీడియన్ అండ్ మోడ్, సింపుల్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రాబబిలిటీ. దిస్ ఇస్ ఆల్సో వెరీ సింపుల్ టాపిక్. ఇది ఓన్లీ మనకి 10th క్లాస్ లో గమనించవచ్చు. 10th లో ఉంది అండ్ 8th లో కూడా మనకి స్టాటిస్టిక్స్ సంబంధించిన క్వశ్చన్స్, వెల్ సౌండ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అదేవిధంగా 9th లో కూడా ఇప్పుడు ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ లో 8th, 9th, 10th లో మనం చూసినట్లయితే మనం ఈ క్వశ్చన్స్ ని ఫినిష్ చేయడం జరుగుతుంది. ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఈ పార్ట్ ఏ మొత్తానికి మనకి ఓవరాల్ గా 35 to 40 days సమయం పడుతుంది. 35 to 40 days సమయం పడుతుంది. మనం ఈ 100 days ని కూడా డైలీ మినిమం 2 hours టు మాక్సిమం 2.5 hours క్లాస్ ఉండే విధంగా చూసుకుంటాం. మీరు టైం వేస్ట్ చేయకుండా, అనవసరమైన విషయాలు చెప్పకుండా జస్ట్ క్లాస్ అనేది చాలా ఈజీ వేలో అర్థమయ్యే విధంగా మనం ఈ క్లాసెస్ ని డిస్కస్ చేస్తాం. అండ్ అదే విధంగా నెక్స్ట్ పార్ట్ బి కి వచ్చేసి మెన్సురేషన్. దీని పేరే మెన్సురేషన్. అండ్ మెన్సురేషన్ అంటే ఇట్స్ అప్లికేషన్ ఆఫ్ జామెట్రీగా మనం చూస్తాం. అంటే ఏముంటది ఇంపార్టెన్స్ ఇక్కడ, జామెట్రీకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే, సో జామెట్రీ యొక్క అప్లికేషన్స్ ఏ మెన్సురేషన్, జామెట్రీ యొక్క అప్లికేషన్స్ ఏ ట్రిగోనోమెట్రీ, జామెట్రీ యొక్క అప్లికేషన్స్ ఏ కోఆర్డినేట్ జామెట్రీ. కాబట్టి బేస్ లెవెల్ ఎక్కడ అంటే జామెట్రీ దగ్గర బేస్ లెవెల్ ఉంటుంది. మీరు జామెట్రీ చాప్టర్ ని చాలా జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకోగలిగితే పార్ట్ బి మొత్తాన్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏ చాప్టర్ కా చాప్టర్, ఇందాక చెప్పాను ఏ చాప్టర్ కా చాప్టర్ ముక్కలు చేసి మనం సపరేట్ గా చూడడం ద్వారా చాలా ఇబ్బంది ఎదురవుతుంది ఎగ్జామినేషన్. చూడండి ఫస్ట్ చాప్టర్ ఏంటి, ఏరియాస్ ఆఫ్ స్క్వేర్, రెక్టాంగిల్స్, ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, పారలోగ్రామ్ అండ్ ట్రెపీజియం. ఫస్ట్ వాటి గురించి తెలియంది మనం ఏరియాస్ కనుక్కున్నా, పెరిమీటర్స్ కనుక్కున్నా దానికి అర్థం ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్ ని, ఆ ఫిగర్ కి సంబంధించిన ఎక్స్ప్లోరేషన్, ఆ ఫిగర్ కి సంబంధించిన అనాలిసిస్ మనం చేయాల్సి ఉంటుంది ముందుగా. దానికి సంబంధించిందే సెకండ్ చాప్టర్. యాక్చువల్లీ ఫస్ట్ లో ఉండే సెకండ్ లో ఉంటే చాలా బాగుండేది, కానీ మనం ముందుగా దీన్నే మొదలు. జామెట్రీ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ పాలిగాన్స్. ట్రయాంగిల్ కి సంబంధించిన టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏముంటాయి, దాంట్లో ఉన్న ముఖ్యమైన థీరమ్స్ ఏముంటాయి, ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ ఏముంటాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి, సిమిలర్ ట్రయాంగిల్స్ లో సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ కి, ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కి రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది, కాంగ్రియన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏ విధంగా ఉంటాయి, కాంగ్రియెంట్ రూల్స్ ఏ విధంగా ఉంటాయి, సిమిలారిటీ రూల్స్ ఏ విధంగా ఉంటాయి, రిలేషన్ బిట్వీన్ సిమిలారిటీ అండ్ కాంగ్రియన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ క్లియర్ గా డిస్కస్ చేస్తాం. దీంట్లో మనకి ఇంపార్టెంట్ థీరమ్స్ ఉంటాయి. పైథాగరస్ థీరం కావచ్చు, యాంగిల్ బైసెక్టర్ థీరం కావచ్చు, థేల్స్ థీరం కావచ్చు. ఈ 3 థీరమ్స్ యొక్క అప్లికేషన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐడెంటికల్ ట్రయాంగిల్స్. ఇందాక ఐడెంటికల్ ట్రయాంగిల్స్ దట్ మీన్స్ కాంగ్రియన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్, సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇక్కడ పాలిగాన్స్ ఇచ్చారు చూడండి. పాలిగాన్స్ అంటే ఏంటంటే ట్రయాంగిల్ ఇస్ వన్ ఆఫ్ ది పాలిగాన్. ఆ తర్వాత క్వాడ్రిలేటరల్స్, పెంటగాన్, హెక్సాగాన్, హెప్టాగాన్, సెప్టాగాన్ ఆర్ సెప్టాగాన్, ఆక్టాగాన్, నోనాగాన్, డెకాగాన్. వాటి యొక్క ఇంటర్నల్ యాంగిల్స్ ఏ విధంగా ఉంటాయి,
రెగ్యులర్ పాలిగాన్ అంటే ఏంటి, కాన్కేవ్ పాలిగాన్ అంటే ఏంటి, కాన్వెక్స్ పాలిగాన్ అంటే ఏంటి, వాటిలో యాంగిల్స్ కి సైడ్స్ కి మధ్య రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది, యాంగిల్స్ కి కానీ సైడ్స్ కి కానీ డయాగ్నల్స్ కానీ ఏ విధంగా రాస్తామన్న దానిపైన మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవడం జరుగుతుంది. అదేవిధంగా సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూస్ ఆఫ్ సాలిడ్స్ సచ్ యాజ్ స్పియర్, సిలిండర్, కోన్, ప్రిజం. చాలా మంది అభ్యర్థులు లాస్ట్ టైం ఓవర్ గా థింక్ చేసి అనవసరమైన అనవసరమైన వాటిని ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఓ బకెట్ అంటాడు ఒక ఆయన వచ్చి ఇంకేదో కట్ చేసిన దాన్ని ఫస్ట్ రన్ అంటాడు. ఓకే, అలాంటివన్నీ కాకుండా సింపుల్ గా మనకి ఏమి ఇచ్చాడు అది మాత్రమే చదవాలి. సిలబస్ లో క్లియర్ గా స్పియర్ ఉంది, ఎస్, సిలిండర్ ఉంది, కోన్ ఉంది, ప్రిజం ఉంది, వీటి గురించి మాత్రమే చదువు. అంతకు మించి ఏమైనా అడిషనల్ గా నేర్చుకోవాలంటే వీటి తర్వాత టైం ఉంటే నేర్చుకో తప్ప అనవసరంగా ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి లేని ప్రతిభని ముందు తెచ్చుకొని పెట్టుకోవడం, నాకు ముందుగా నాలెడ్జ్ అని చెప్పేసి మొత్తం మీ మీద రుద్దడానికి ప్రయత్నం చేయడం అనేది చేయకూడదు. ఒక చాప్టర్ లో నాలెడ్జ్ ఉంది అని చెప్పి అర్థమైన విషయాలన్నీ చెప్పేసి సిలబస్ విషయాలన్నీ చెప్పేసి ఇంకో చాప్టర్ ఇందులోంచి ఫస్ట్ ఏం రాలేదు వేస్ట్ అని చెప్పడం అనేది అస్సలు ఉండకూడదు. అలాంటి దృష్టి కూడా మీకు రాకూడదు. ప్రతి చాప్టర్ ఇంపార్టెంట్, సెట్స్ ఎంత ఇంపార్టెంట్, జామెట్రీ అంత ఇంపార్టెంట్, ప్రోగ్రెషన్స్ ఎంత ఇంపార్టెంట్, అండ్ ఇక్కడ స్టాటిస్టిక్స్ అంత ఇంపార్టెంట్, పాలిగాన్స్ ఎంత ఇంపార్టెంట్, స్పియర్ అండ్ సిలిండర్ అండ్ కోన్ అండ్ ప్రిజం కూడా ఇంపార్టెంట్. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అన్న భేదాన్ని మీరు అసలే చూడకండి. ఏ క్వశ్చన్ ఎలా పడుతుందో మనకు తెలియదు. మనకి డిఏఓలో ఉన్న పాయింట్ ఏంటంటే 150 క్వశ్చన్స్ కి 150 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, 140 పైన మనకి రైట్ ఆన్సర్స్ రావాలి. అదే టార్గెట్ గా పెట్టుకోండి. అలా అయినప్పుడు మాత్రమే మనకు ఉద్యోగం వస్తుంది. ఓకే, అసలు ఈ చాప్టర్ వదిలేద్దాం, ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ రావు అన్న విషయం అన్న ధోరణి మన మనసులోకి రాకూడదు. అలాంటిది ఏదైనా ఉంటే ఇప్పుడే తీసేయండి. ఆ తర్వాత ఫోర్త్ చాప్టర్ ఏంటి, జామెట్రీ ఆఫ్ సర్కిల్స్, టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ సర్కిల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సర్కిల్స్ యొక్క జామెట్రీ అంటే సర్కిల్ యొక్క ప్రాపర్టీస్, సర్కిల్ సెంటర్ ఏంటి, రేడియస్ ఏంటి, కార్డ్ ఏంటి, ఆ కార్డ్ నుంచి సెంటర్ కి రేడియస్ కి మధ్య రిలేషన్ ఏంటి, టాంజెంట్ అంటే ఏంటి, సీక్వెంట్ అంటే ఏంటి, సెంట్రల్ యాంగిల్ అంటే ఏంటి. ఓకే, సో ఒక సర్కిల్ కనుక వేరే పాలిగాన్ లో ఇన్స్క్రైబ్ అయితే అంటే వేరే పాలిగాన్ యొక్క సర్కిల్ లో ఇన్స్క్రైబ్ అయితే వాటి మధ్య రిలేషన్షిప్ ఏంటి, వాటి మధ్యలో ఉన్న యాంగిల్స్ యొక్క కొలతలు ఏ విధంగా మారుతూ ఉంటాయనే పైన క్వశ్చన్ అనేది క్లియర్ గా వస్తుంది. అదేవిధంగా టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ సర్కిల్స్ పైన ఇక్కడ కామన్ టాంజెంట్స్ ఉంటాయి, డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ యొక్క లెంత్ కనుక్కోవడం, ట్రాన్స్వర్సల్ కామన్ టాంజెంట్ యొక్క లెంత్ కనుక్కోవడం, టాంజెంట్ యొక్క లెంత్ కి రేడియస్ కి టాంజెంట్ యొక్క అవుట్ సైడ్ బిందువుకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ కి మధ్య రిలేషన్ డి అండ్ ఆర్ అండ్ ఎల్ మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంటుందన్న కాన్సెప్ట్స్ పైన కూడా క్వశ్చన్స్ వస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కోఆర్డినేట్స్ అండ్ 2 డైమెన్షనల్ ప్లేన్ అంటే కోఆర్డినేట్ జామెట్రీ. 2 డైమెన్షనల్ కోఆర్డినేట్ జామెట్రీ మాత్రమే మనకు ఉంది, 3 డైమెన్షన్ లేదు ఇక్కడ. డిస్టెన్స్ ఫార్ములా, రెండు బిందువులు ఉంటే రెండు బిందువుల మధ్య దూరానికి సంబంధించి ఫార్ములా ఏ విధంగా ఉంటుంది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏ విధంగా కనుక్కుంటాం, ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్, అప్లికేషన్స్. ఇక్కడ వరకు మనకి కోఆర్డినేట్ జామెట్రీ. ఈ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అనేది మనకి గతంలో 10th క్లాస్ లో ఉండేది, ఇప్పుడు చాలా తక్కువ ఉంది. దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ లో మంచి సౌండ్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు మనం కోఆర్డినేట్ జామెట్రీని తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ట్రిగోనోమెట్రీ, మీకు అందరికీ డౌట్ వస్తుంది, సార్ మెన్సురేషన్ పేరు పెట్టి ట్రిగోనోమెట్రీ ఇచ్చాడేంది అని అంటారు. ట్రిగోనోమెట్రీ దేని డిపెండ్ అయి ఉంటుంది, జామెట్రీలో డిపెండ్ అయ్యింది. జామెట్రీలో ఏముంటాయి, ట్రయాంగిల్స్ కూడా ఉంటాయి. ట్రయాంగిల్ లో అతి ముఖ్యమైన ట్రయాంగిల్ ఏది, పైథాగరస్ థీరం చెప్పిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క స్టడీని ట్రిగోనోమెట్రీ అంటే ఇట్స్ రిలేటెడ్ టు జామెట్రీ అండ్ మెన్సురేషన్ ఓన్లీ. కాబట్టి ట్రిగోనోమెట్రీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రేషియోస్ అండ్ దర్ వాల్యూస్ ఫర్ స్పెషల్ యాంగిల్స్, సింపుల్ ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ అంటే ఇది హైట్స్ అండ్ డిస్టెన్స్. ఇక్కడ కూడా చాలా మంది ట్రిగోనోమెట్రీ పరిధి దాటి ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత పరిధి దాటి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక అంటే ట్రిగోనోమెట్రీకి సంబంధించి మనకి నాలెడ్జ్ అనేది లాట్ ఆఫ్ నాలెడ్జ్ అవైలబుల్ ఉంటుంది. ఇంటర్నెట్ కావచ్చు, బుక్స్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఉంది కదా అని చెప్పేసి ఏదో మీదేసుకుంటే కష్టం కదా, బరువు మనం పోయలేము. బట్ మన సిలబస్ ఏముంది క్లియర్ కట్ గా, గతంలో ప్రశ్నపత్రం ఏ విధంగా వచ్చింది, ఇప్పుడు మనం దాన్ని ఏ విధంగా చేయాలి, నెక్స్ట్ రాబోయే ప్రశ్నపత్రం ఏ విధంగా ఉంటే ఏ విధంగా ఉన్నా సరే మనం ఎలా ఆన్సర్ చేయాలి, ఆ స్టాండ్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఈజీగా మనం ఆ లిమిటేషన్స్ పెట్టుకోవాలి, ఆ లిమిట్ లోనే ఆల్ కాన్సెప్ట్స్ ని పర్ఫెక్ట్ అవ్వాలి. కాబట్టి క్వశ్చన్ ఎలా వచ్చినా సరే
మనం ఆన్సర్ చేసే విధంగా మనం డిస్కస్ చేయాలి. ఇక మనము 10 days షెడ్యూల్ ని 10 minutes గా మనం డిసైడ్ చేసాం కదా. 1 2 3 4 5. సో ద ఫస్ట్ 10 days షెడ్యూల్ వచ్చేసి మనం తీసుకున్న 100 days షెడ్యూల్ లో మనం ఫస్ట్ 10 days షెడ్యూల్ ఏం తీసుకున్నాం అంటే జామెట్రీ తీసుకుంటాం. సో జామెట్రీ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ పాలిగాన్స్ ని డిస్కస్ చేద్దాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ 10 days ఆఫ్ ప్రోగ్రామ్ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ జామెట్రీ. జామెట్రీ నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తామంటే జామెట్రీ అనేది చాలా మందికి టిపికల్, కొంచెం టఫ్. సో ముందే వాళ్ళు నేర్చుకొని పెట్టుకుంటే దానికి సంబంధించి మనకు ప్రాక్టీస్ కానీ ఇంకోటి కానీ మనకి ఈజీ అవుతుంది, ఎక్కువ రోజులు రివైజ్ చేయడానికి కూడా అవకాశం. రెండవది, జామెట్రీ లాంటి ఒక టఫ్ టాపిక్ ని మీరు ప్రిపరేషన్ లో దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ వెళ్తుంటే మనలో మనకి ఒక తెలియని కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. కాబట్టి జామెట్రీకి సంబంధించి మన క్లాస్ విన్న తర్వాత మీకు బిల్డ్ అయ్యే కాన్ఫిడెన్స్ అనేది మీ ప్రిపరేషన్ ని ఒక 10 రెట్లు ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ముందుగా జామెట్రీని స్టార్ట్ చేస్తాం. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కి వెళ్తాం. ఎందుకంటే జామెట్రీకి రిలేటెడ్ ఇది కాబట్టి. అంటే ట్రయాంగిల్ యొక్క ఏరియా చూడాలి, పాలిగాన్స్ లో క్వాడ్రిలేటరల్స్, రెక్టాంగిల్స్ కావచ్చు, పారలలోగ్రామ్ కావచ్చు, ట్రెపీజియం కావచ్చు, వాటి యొక్క ఏరియాస్ డిస్కషన్ అనేది ఇంటర్లింక్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని చూస్తాం. ఆ తర్వాత జామెట్రీ ఆఫ్ సర్కిల్స్ ని మనం ఫినిష్ చేస్తాం. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్, సెకండ్ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ అండ్ థర్డ్ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ జామెట్రీ ఆఫ్ సర్కిల్స్, టాంజెంట్స్ ఆఫ్ సర్కిల్స్. కాబట్టి జామెట్రీ ఆఫ్ సర్కిల్స్ చూస్తే మనకి ఏమవుతుంది అని అంటే జామెట్రీ ఆఫ్ సర్కిల్స్ లో ఈ జామెట్రీ ఆఫ్ సర్కిల్స్ అర్థం చేసుకుంటే మన తర్వాత వచ్చే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లో ఈ స్పియర్, సిలిండర్, కోన్, ప్రిజం లో మన సర్కిల్స్ యొక్క అప్లికేషన్స్ ఈజీగా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నాలెడ్జ్ లేకుండా వీటిని మనం సాల్వ్ చేయలేము. కాబట్టి సర్కిల్స్ మనం థర్డ్ పార్ట్ గా తీసుకుంటాం. ఆ తర్వాత ఫోర్త్ పార్ట్ గా మనం సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, సాలిడ్, స్పియర్స్ అండ్ సిలిండర్స్, కోన్ అండ్ ప్రిజం ని మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఈ విధంగా సో 4 పార్ట్స్ అయిపోయినాయి. ద ఫిఫ్త్ పార్ట్ వచ్చేసి కోఆర్డినేట్ జామెట్రీ అండ్ ట్రిగోనోమెట్రీ పార్ట్ డిస్కస్. అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఇది మనకి 45 to 55 days పడుతుందండి. 45 నుంచి 50 రోజులు పట్టొచ్చు, 60 రోజులు పట్టొచ్చు. ఇదే ఎక్కువ టైం తీసుకుంటుంది మనకి. సో దిస్ ఇస్ షెడ్యూల్. ఆఫ్టర్ దట్ పార్ట్ ఏ కి మనము వెళ్తాం. ఓకే, సో ఈ విధంగా మనం ప్రతిరోజు అంటే మీరు కౌంట్ చేసుకోండి, వారంలో మాక్సిమం 6 రోజులు క్లాస్ ఉంటాయి. 6 days క్లాస్ ఉంటుంది. లేదంటే 5 days అయితే కంపల్సరీ ఉంటుంది. 5 days ఆర్ 6 days, మాక్సిమం 6 days ప్రయత్నం చేస్తాం. సో 5 days అయితే కంపల్సరీ క్లాస్ ఉంటుంది. లేదంటే 6 days ఉంటే 6 రోజులు పెడతాం. ఓకే, ఒక రోజు బ్రేక్ కానీ లేదా ఒక ప్రాక్టీస్ టెస్ట్ కానీ మీకు ఇవ్వడం జరుగుద్ది. మీరు అది రివైజ్ చేసుకొని చూడొచ్చు. చాలా మంది సార్ లైవ్ టైం ఎప్పుడు అని అడుగుతున్నారు. లైవ్ టైం వచ్చేసి 6:30 to 8:30 ఆర్ 9. 6:30 to 8:30 ఆర్ 9. రైట్. ఇంకొంతమంది అభ్యర్థులు డౌట్ ఏంటంటే సార్ మేము డిఏఓకి యాజ్ వెల్ యాజ్ డిఎస్సి కూడా ప్రిపేర్ అవుతున్నాం, ఈ సిలబస్ డిఎస్సి కూడా పనికి వస్తుంది అంటే మీరు ఒకసారి 2 పేపర్లు పక్కన పెట్టుకొని చూడండి. డిఏఓ సిలబస్ ఈక్వల్ టు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ డిఎస్సి సిలబస్. ఇంకొంచెం డిఎస్సి లో ఇంకొంచెం టాపిక్స్ డెప్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. ట్రిగోనోమెట్రీ కావచ్చు, కోఆర్డినేట్ జామెట్రీ కావచ్చు, లేకపోతే సెట్స్ కావచ్చు. ఓకే, అక్కడ రకరకాల కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఫ్యాక్టరైజేషన్, ఆల్జీబ్రా కావచ్చు. వీటికి సంబంధించి కొంచెం ఎక్కువ నాలెడ్జ్ అనేది మనకు అవసరం. కానీ 75% సిలబస్ మనకు డిఎస్సి అనేది కవర్ అవుతుంది. డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు నిరభ్యంతరంగా 100% మీరు డిఏఓ ప్రిపేర్ అవ్వండి. ఇది మీకు 100% వెళ్ళిపోద్ది. కాబట్టి డిఏఓ అండ్ డిఎస్సి ప్రిపరేషన్ సేమ్ సైమల్టేనియస్ గా మనకి పూర్తి అవ్వడం జరుగుద్ది. ఓకే, అండ్ మీకు 6:30 to 8:30 లైవ్ క్లాస్ అని చెప్పారు. లైవ్ ఎందుకు అని అంటే మీకు క్లాస్ రూమ్ రికార్డెడ్ క్లాసెస్ వింటా ఉంటే ఫార్వర్డ్ చేస్తాం మనము 5 నాకు వచ్చలే అని చెప్పేసి 10 నిమిషాలకే క్లోజ్ చేస్తూ ఉంటాం. అంటే రికార్డెడ్ క్లాస్ ఉంటే ఎట్లుంటుంది అంటే మన మొబైల్లో యూట్యూబ్ లో వీడియో చూసినట్టు ఉంటుంది. అంటే ఏం చేస్తాం, మనం పాట వస్తే ఫార్వర్డ్ చేయడం, బోర్ కొడితే వదిలేయడం, స్కిప్ చేయడం లాంటి. అదే ఆన్లైన్ లైవ్ క్లాస్ అనుకోండి, థియేటర్ లో కూర్చొని సినిమా చూద్దాం. ఇది ఏమైనా చచ్చినట్టు 3.5 గంటలు అర్థం కాకపోయినా వింటూ ఉంటాం. చివరికి వచ్చేసరికి ఒక సాటిస్ఫాక్షన్ తో బయటకు వస్తాం. కాబట్టి లైవ్ క్లాస్ వినడం ద్వారా ఏమైంది అంటే ఆ 2 hours 2.5 hours నాతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మీకు ఆ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ పెరుగుద్ది. ఆ ఎక్కువ టైం మనం దాన్ని స్పెండ్ చేయడం ద్వారా. రైట్. అండ్ సార్ ఒకవేళ అనివార్య కారణాల వల్ల లైవ్ మిస్ అయితే మన పరిస్థితి ఏంటి అని చాలా మంది అంటే
దానికి సంబంధించి రికార్డ్ క్లాస్ అనేది మీకు యాప్ లో అందుబాటులో ఉంది. మన యాప్ కొత్తగా యాప్ అనేది ఉంది, మనకి మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ ఉంది. మీకు అందరికీ తెలుసు, తెలియకపోతే దానికి సంబంధించిన లింక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూడండి, మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ ఉంటుంది, దాంట్లో మీరు క్లాసెస్ ని వినొచ్చు. ఓకే, అది. సో ఇప్పటి వరకు ఎవరైతే ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వారు ఉన్నారో, రైట్, నెక్స్ట్ వాళ్ళకి ఈ మ్యాథ్స్ యూనివర్స్ యాప్ లో మీకు రేపు కోర్సుకు సంబంధించిన కోర్స్ డీటెయిల్స్ అన్ని కనబడతాయి. అక్కడ యాక్టివేషన్ అనేది మేము చేయడం జరుగుతుంది. కోర్సులో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 8885607060 కి కాల్ చేయండి. కోర్సులో జాయిన్ చేసి మీకు యాప్ యాక్టివేషన్ డీటెయిల్స్ కూడా చెప్తాను. అండ్ ఇంకొకటి సార్, దీనికి సంబంధించి మాకు మొబైల్లో చూడడం ఇబ్బంది అవుతుంది, ల్యాప్టాప్ లో కూడా చూడొచ్చు అంటే ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్, ఎనీ ట్యాబ్ ఎక్కడైనా సరే మనం చూడొచ్చు. అది ఎలా చూడాలనేది మీరు నాకు కాల్ చేయండి, నేను ఎలా చూడాలనే విషయాన్ని మీకు ఈజీగా గైడ్ చేస్తాను. లైవ్ లో అప్పుడప్పుడు మీరు నన్ను లాగిన్ అయిపోవచ్చు, ఎప్పుడైనా సరే ఎనీ టైం చూసుకోవచ్చు. మనకి రికార్డెడ్ క్లాస్ అనేది మీకు 1 ఇయర్ వరకు అందుబాటులో ఉంది. ఓకే, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మీకు రికార్డెడ్ క్లాస్ అనేది అందుబాటులో ఉంటాయి. నెంబర్ ఆఫ్ టైమ్స్ లిమిటేషన్ ఏమి ఉండదు. ఒక వీడియో 2 సార్లు చూడండి, 5 సార్లు చూడాలి, 10 సార్లు చూడాలి, లిమిటేషన్ ఏమి ఉండదు. అర్థం కాకపోతే ఎన్ని సార్లు అయినా చూస్తాం, అందుకే కదా మీరు బాగా ఫీజులు కట్టేది. కాబట్టి రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, ఎన్ని సార్లు అయినా సరే మీరు రికార్డెడ్ వీడియోస్ చూడొచ్చు. అండ్ డౌట్స్ కోసం కూడా మీరు నాకు ఎనీ టైం నాకు కాల్ చేయొచ్చు, కమ్యూనికేట్ అవ్వచ్చు. ఒకవేళ నేను కాల్లో రెస్పాండ్ అవ్వకపోతే మీకు డౌట్ వచ్చిన క్వశ్చన్ కానీ, మీకు డౌట్ ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ మాకు వాట్సాప్ ద్వారా చెప్పండి, నేను దానికి రెస్పాండ్ అవుతాను. మీకు ఈ ఫెసిలిటీ ఎక్కడ కూడా ఏ ఇన్స్టిట్యూషన్ ఏ ఫ్యాకల్టీ కూడా ఇవ్వరు, కానీ నేను 100% అందుబాటులో ఉంటాను, మీకు డైరెక్ట్ గా కమ్యూనికేట్ అవుతూ ఉంటాను. కాబట్టి డౌట్స్ వచ్చినా లేకపోతే కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ లో మీరు ఆ క్వశ్చన్ డీటెయిల్స్ పెడితే దానికి ఎక్స్ప్లెనేషన్ పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా టెస్ట్లకు సంబంధించి మీకు ఆన్లైన్ లో టెస్ట్ అందిస్తాం, యాజ్ వెల్ యాజ్ మీకు పీడిఎఫ్ ఫైల్ కూడా ఇస్తాం. మీరు పీడిఎఫ్ ఫైల్ ని ప్రింట్ తీసుకొని కూడా మీరు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంటి దగ్గర ప్రింట్ అవుట్ తీసుకొని హ్యాపీగా ప్రింట్ తీసుకొని కూడా మీరు రాసుకోండి. అది అయిపోయిన తర్వాత ఎగ్జామ్ మీద మన ఎక్స్ప్లెనేషన్ ద్వారా మీరు అది ఏది రాంగ్ ఏది రైట్ ఎన్ని మార్క్స్ వచ్చినాయన్న సోర్స్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ మీద ఉంటుంది. కాబట్టి ఈజీగా మనం అనలైజ్ చేసుకోవచ్చు. రైట్, ఇది మనకి 100 డేస్ ప్రోగ్రామ్ లో మనం చేయబోయేది. 3 లెవెల్ ఆఫ్ కోచింగ్ లో మనం 100 డేస్ లో మన యొక్క టైం ని 100% యూటిలైజ్ చేసుకుంటూ ఎక్కువ మార్కులు సాధించే విధంగా మన ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో మన యొక్క క్లాస్, ఓకే, సో రేపటి నుంచి ప్రారంభమవుతుంది. 18th Jan. ఈ రోజు ఏం చెప్తాను ఏంటంటే డౌట్స్ అన్నిటికీ నేను మాక్సిమం క్లారిఫికేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. 18th Jan రేపు 6:30 కి మన క్లాస్ అనేది ఫస్ట్ లైవ్ క్లాస్ 100 డేస్ లో మొదటి రోజు అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజు మొదటి రోజు కాదు, ఈ రోజు డెమో అని చెప్పాం. సో కాబట్టి ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళని చెప్పండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో డిఓ మ్యాథ్స్ పేపర్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటేనే బాగుంటుంది కాబట్టి. ఓకే, నేను మినిమం కేవలం 100 మెంబర్స్ కి మాత్రమే ఈ లైవ్ ప్రోగ్రామ్ అనేది అందించడం జరుగుతుంది, కేవలం 100 మెంబర్స్ కి మాత్రమే. అంతకంటే ఎక్కువ వస్తే వాళ్ళకి రికార్డెడ్ క్లాసెస్ మాత్రమే ఇస్తాం. ఓకే, సేమ్ ఫీజు, రైట్. సో 100 మెంబర్స్ కి మాత్రమే ఈ 100 డేస్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే అవసరం ఉందో, ఎవరికైతే కావాలో వాళ్ళు వెంటనే 8885607060 కి కాల్ చేయండి. ఓకే, రైట్. శాంపుల్ గా నేను ఒక 2 క్వశ్చన్స్ ని ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? కింది వాటిలో ఏ స్టేట్మెంట్ నిజము? If the diagonals of a parallelogram are equal, then it is a square. A quadrilateral is parallelogram if a pair of opposite sides are equal and parallel. A diagonal of a parallelogram divides into two congruent triangles. All the similar figures are also congruent. Okay, సో ఇంగ్లీష్ లో అది తెలుగులో చూస్తే సమాంతర చతుర్భుజం యొక్క కర్ణాలు సమానంగా ఉంటాయి, చతురస్రం అవుతుంది. అభిముఖ భుజాల జత సమానంగా మరియు సమాంతరంగా ఉంటే ఆ చతుర్భుజం సమాంతర చతుర్భుజం అవుతుంది. సమాంతర చతుర్భుజం యొక్క కర్ణము దాని రెండు సర్వ సమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. అన్ని స్వరూప పటాలు సర్వ సమానం. ఇక్కడ మీరు గమనించాల్సింది సార్, ఇదంతా ఒక పేజీలో ఉన్న ప్రశ్న. దీన్ని చదవడానికి మనకు మినిమం 40 నుంచి 50 సెకండ్లు పడుతుంది, కొందరికి 1 మినిట్ పడుతుంది. మరి దీన్ని సార్ 30 సెకండ్స్ ఎట్లా సాల్వ్ చేస్తాం? సో స్టేట్మెంట్స్ అండ్ ఆప్షన్స్ ని కోఆర్డినేట్ చేస్తూ మనం ఆన్సర్ చేయాల్సింది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది? if the diagonals of a parallelogram are equal then it's a square.
పారాగ్రామ్ లో డయాగ్నల్స్ ఈక్వల్ ఉంటే డైరెక్ట్ స్క్వేర్ అయిపోద్దా? అవ్వదు. ఎందుకు? పారాగ్రామ్ లో డయాగ్నల్స్ ఈక్వల్ ఉండాలి, సైడ్స్ ఈక్వల్ ఉండాలి, యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి. ఎందుకంటే పారాగ్రామ్ లో డయాగ్నల్స్ ఈక్వల్ అనేది మనకి రెక్టాంగిల్ లో కూడా ఉంటుంది. కాబట్టి ఏ అనేది తప్పు. కాబట్టి ఏ లేని ఆప్షన్ ఏది మనం ఫస్ట్ వెతకాలి. సో ఏ లేని ఆప్షన్, సో ఏ ఉంది, ఇది ఆన్సర్ కాదు. ఏ ఉంది, ఇది ఆన్సర్ కాదు. బి అయింది, బి అయింది. చూడండి ఒక్క స్టేట్మెంట్ తో మనకి సగం క్వశ్చన్ సాల్వ్. నెక్స్ట్ చూడండి, డి అండ్ సి అంటే బి తో పాటు డి కరెక్ట్ సి కరెక్ట్ చూస్ చేసుకుంటే చాలు. వాట్ ఇస్ ద డి? అన్ని స్వరూప పటాలు సర్వసమానం. ఆల్ సింగులర్ ఫిగర్స్ ఆల్సో కాంగ్రుయెంట్. రాంగ్. రివర్స్ లో కరెక్ట్. ఆల్ కాంగ్రుయెంట్స్ ఆర్ సిమిలర్. అంటే డి అనేది తప్పు. కాబట్టి డి అనేది ఆన్సర్ కాదు. సో డి అనేది ఆన్సర్. వాట్ ఇస్ ద ఆన్సర్? బి అండ్ సి. అంటే ఆ స్టేట్మెంట్స్ చదివేటప్పుడే మనం ఆప్షన్స్ ఇంటర్లింక్ చేయాలి. అలా చేస్తే ఈ క్వశ్చన్ 10 to 15 సెకండ్స్ లో మనకు పూర్తవుద్ది. మిగతా వాళ్ళకి చేస్తారు క్వశ్చన్, కానీ 1 నిమిషం టైం తీసుకుంటుంది. అంటే మనం టైం తీసుకోవాల్సిన క్వశ్చన్ టైం తీసుకోవాలి. అనవసరంగా టైం ని ఖర్చు చేయకూడదు ఎగ్జామినేషన్ హాల్లో. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఈ విధంగా మనం క్వశ్చన్ చాలా సింపుల్ గా మనం డీల్ చేస్తూ ఉంటాం. The angles of a quadrilateral are in the ratio 3:5:9:13. Then the sum of smallest and largest angle is. ఏమంటున్నాడు? చతుర్భుజం యొక్క కోణాలు 3:5:9:13 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ చతుర్భుజం యొక్క అతి చిన్న మరియు అతిపెద్ద కోణాలు ఉన్నాయి. సో చతురస్రంలో కోణాల మొత్తం ఎంత అంటే 360 డిగ్రీలు. అందరు చేసే పద్ధతి ఏంటి? 3 కాబట్టి 3x, 5x 8x, 8 plus 9 17, 17 plus 13 30x. So 0 0 cancel. 3 12 x is equal to 12. So 12 3s are 36. Okay, 13 12. 12 3 36 అండి. 12 ఎక్క 12 3 15 అండి. 156 plus 36 ఎంత అండి? 192 అనేది ఆన్సర్ గా పెడతాం. ఓకే, వెరీ నైస్. కానీ దీన్ని కొంచెం ఆలోచిస్తే ఏమన్నా సాల్వ్ చేయొచ్చని ఆలోచిస్తే పెద్ద మరియు చిన్న యొక్క మొత్తం 3 plus 13 ఎంత? 16. అంటే 16 యూనిట్ల కొలతని కలిగి ఉంటుంది. నిష్పత్తుల్లో ఏదైతే 16 యూనిట్ల కొలత ఒక సమ్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ వాల్యూ ఉంటుందో ఆ యూనిట్స్ అనేది ఆ వాల్యూ డివైడ్ చేస్తుంది. 16 అనేది ఏ నెంబర్ డివైడ్ చేస్తుంది? 16 168 ని డివైడ్ చేయదు, 16 156 ని డివైడ్ చేయదు, 16 144 డివైడ్ చేస్తుందా? 16 16 ఎంత డివైడ్ చేస్తుంది? 9 6 54, 9 5 9 6 54, 9 యొక్క ప్లేస్ 144 డివైడ్ చేస్తే 192 కూడా డివైడ్ చేస్తాయి. ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. రెండిట్లో ఏది మనకి కరెక్ట్ ఆన్సర్ గా మనం చూడాలి. సో అప్పుడు మనం ఏం డిసైడ్ చేయాలంటే ఇప్పుడు 30 కదా, 30 360 30 యూనిట్స్ 360 అంటే ఒక యూనిట్ ఎంత ఉంది? 12 ఉంది. ఒక యూనిట్ ఎంత ఉంది? 12. అంటే 16 12 యూనిట్స్. ఇది 144 12 12 144 16 12 కాదు. కాబట్టి ఏది ఆన్సర్? 192. అంటే నువ్వు 16 into 16 మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది 16 యూనిట్స్ కాబట్టి ఒక్కొక్క యూనిట్ 12, ఇది 12 12 144 16 రావట్లేదు, ఇక్కడ వస్తుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో 192 చూడగానే మనము ఆన్సర్ పెట్టు 16 తో డివైడ్ అవుతుందా కాదా అనేది కూడా మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ చూడండి ఒక అప్లికేషన్ ఆఫ్ జామెట్రీ క్వశ్చన్. జామెట్రీ క్వశ్చన్ యొక్క అప్లికేషన్ మనం ఇక్కడ గమనించినట్లయితే లెట్స్ సీ ఏమైతుందో. రైట్. సో ఇక్కడ ఏమంటారు? PQ స్క్వేర్ మైనస్ PR స్క్వేర్ ఇస్ ఈక్వల్. ఇక్కడ మనం గమనిస్తే ఇది ఒక P వద్ద ఒక రైట్ యాంగిల్ ఉంది. P వద్ద రైట్ యాంగిల్ ఉంటే మీకు ఏం అడిగాడు? PQ స్క్వేర్ అడిగాడు. సో PQ స్క్వేర్ అంటే ఏమవుతుంది? ఇక్కడ చూడండి రైట్ యాంగిల్ కి ఆపోజిట్ లో ఉన్నది కర్ణం. కర్ణం ఎంత? A plus B హోల్ స్క్వేర్. రైట్. ఇది PR మైనస్ PR. Then is equal to PQ square is equal. PQ square is equal to A plus B whole square minus PR square. ఎందుకంటే ఇది కర్ణం కదా. సో కర్ణం A plus B whole square is equal to PQ square plus PR square. ఓకే, రైట్. ఇప్పుడు మనకు కావాల్సినది PQ square minus PR square కావాలి. PQ square minus PR square కావాలి. సో ఇప్పుడు PR అంటే ఏంటి?
సో ఇది పిఆర్. లెట్స్ సీ ద పిఆర్. ఇది పిఆర్. పిఆర్ అనేది దీనికి ఆపోజిట్, రైట్? సో ఆపోజిట్ అంటే ఏమవుతుంది ఇక్కడ? బి స్క్వేర్. PR square is equal to B square and this one. మరి ఇదేంటి? ఓకే, ఇది కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు సో ఈ లెంత్ అంటే PQ స్క్వేర్ మైనస్ A స్క్వేర్. PQ స్క్వేర్ మైనస్ A. ఓకే, అంటే PR స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత? B స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్ minus A square గా వచ్చింది. Now PQ square is equal minus PR square, that is equal. So what is the PR square? So A plus B whole square, A square plus B square plus 2AB plus B square minus A square plus PQ square. Okay, so plus PQ square, PQ square PR square is equal to B square plus ఇది వన్. ఇదేమవుతుంది? B square minus A square, PQ square minus A square. రైట్, ఇక్కడే వచ్చేస్తుంది కదా, ఇదంతా అవసరం లేదు. వెరీ నైస్. సో PQ square గా PR square తీసుకొని సో PQ square minus PR square is equal. ఓకే, ఇది వస్తే A square minus B square వస్తుంది. A square minus B square. ఇది అవసరం లేదు. అంటే చెప్పాను కదా, క్వశ్చన్ ఏ పర్స్పెక్టివ్ లో చూస్తున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి పిఆర్ స్క్వేర్ ఉంది, ఇక్కడ PQ స్క్వేర్ ఉంది. సో పిఆర్ స్క్వేర్ రాసినప్పుడు B స్క్వేర్, పిఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు B స్క్వేర్ మైనస్ PS స్క్వేర్ ఉంది. సో PS ని PQ తో ఇన్వాల్వ్ చేసి రాయొచ్చు. ద ఆపోజిట్ ఆఫ్ రైట్ యాంగిల్ ఇస్ ఈక్వల్ టు B స్క్వేర్ మైనస్ PQ స్క్వేర్, PR square is equal plus PQ square minus A square అని రాస్తాం. కాబట్టి PR square నింతలకి A square minus B square లెఫ్ట్ కి రాస్తాం. సరే, అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వాటిని బండ గుర్తులు పెట్టుకొని PQ స్క్వేర్ మైనస్ PR స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ అని బై హార్ట్ చేయకుండా ఒకసారి ఆలోచించుకొని ఆ తర్వాత ప్రిపరేషన్ లో ఆలోచించుకొని ఆ తర్వాత ఎగ్జామినేషన్ లో డైరెక్ట్ గా ఆన్సర్ చేస్తే స్థాయి మనకు వస్తుంది. రైట్, ఇక్కడ చూడండి, the given figure triangle ABC and triangle CD are equilateral triangles and C is a point on AE if 3AC is equal to 2CE. ఏమన్నాడు? 3AC is equal to 2CE అంటే AC is to CE ఏమవుతుంది? దట్ ఈస్ 2:3 అవుతుంది. AC అనేది 2 యూనిట్స్ అవుతుంది, C అనేది 3 యూనిట్స్ అవుతుంది. AC ఎక్కడ ఉంది? ఇక్కడ 2 యూనిట్స్. C ఎక్కడ ఉంది? ఇక్కడ 3 యూనిట్స్. ఓకే, సో సిమిలర్ ట్రయాంగిల్స్ అయినప్పుడు ఓకే ఇన్ ద గివెన్ ఫిగర్ అవి ఈక్వల్ ట్రయాంగిల్స్, సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సిమిలర్ ట్రయాంగిల్స్ అయినప్పుడు సైడ్స్ ఏ విధంగా ఉన్నాయో వాటికి వర్గంలో ఏరియాస్ ఉంటాయి. కాబట్టి ABC యొక్క వర్గం 2 స్క్వేర్ అంటే 4, 9. ద ఆన్సర్ ఇస్ 4:9. వెరీ సింపుల్. ఈ విధంగా మనం ఈజీగా ఆన్సర్ చేస్తాం. రైట్, కాన్సెప్ట్ అనేది మనకు తెలుసు. ఇది ఒక సర్కిల్ ప్రాబ్లం. సర్కిల్ లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది పర్సెంటేజ్, ఇది రేడియస్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇది ఒక టాంజెంట్, ఇది ఒక రేడియస్. టాంజెంట్ రేడియస్ తో 90 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ x అనే కోణం ఉంది, ఈ మొత్తం 90, ఇది 42 అంటే ఎంత అవుతుంది? 58 అవుతుంది. సారీ 48 అవుతుంది. సింపుల్, దేర్ ఇస్ నో 48. ఓకే, నైస్. సో ఇది రేడియస్, ఇది రేడియస్. కాబట్టి ఈక్వల్ ట్రయాంగిల్, ఈక్వల్ సైడ్స్ కి ఆపోజిట్ లో ఈక్వల్ యాంగిల్స్ ఉంటాయి. 42, 42, 84, 84 అంటే ఇక్కడ ఎంత ఉంటుంది మరి? 96 ఉంటుంది. ఓకే, ఇది ఒక కార్డ్ వల్ల ఏర్పడిన సెంట్రల్ యాంగిల్. సెంట్రల్ యాంగిల్ అదే కార్డ్ చేత ఏర్పడిన సర్కిల్ యాంగిల్ ఎంత అంటే 96 తో సగం ఉంటుంది, 48. y అనేది 48, x అనేది 48, 48 plus 48 96 ఇస్ అవర్ ఆన్సర్. ఎంత ఆన్సర్ అది? 96 అనేది ఆన్సర్ అవుతుంది. ఇందులో చూడండి చాలా కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి సర్కిల్ కి సంబంధించి. వాటి ఒక చోట
ఇంటర్లింక్ చేసుకొని తీసుకొస్తాం. ఆన్సర్ ఎంత? 96. ఓకే, వెరీ గుడ్. రైట్. సో ఈ విధంగా క్వశ్చన్స్ అంటే మనం ఇప్పుడు జస్ట్ అట్లా క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మీకు కాన్సెప్ట్ తెలిసినా తెలియకపోయినా అర్థమైపోతుంది. మనం ఆ కాన్సెప్ట్స్ ని ఈజీగా సింప్లిఫై చేస్తూ డిస్కస్ చేస్తూ వస్తాం. ఓకే, సో ఇది మన 100 డేస్ ప్రోగ్రామ్ లో మనం ద ప్రీవియస్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ని, అప్లికేషన్ ఓరియెంటెడ్ క్వశ్చన్స్ ని, టెక్స్ట్ రిసర్చ్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం 140 పైన ఆన్సర్ చేసే విధంగా, 140 క్వశ్చన్స్ పైన ఆన్సర్ చేసే విధంగా, 280 మార్కులకు పైన వచ్చే విధంగా మనం ఈ క్లాసెస్ ని డిజైన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్.